సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాకాసి కరోనా మరోసారి కోరలు చాచింది. ఏపీలో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇన్నాళ్లు అంతమైపోయిందనుకున్న మహమ్మారి సైలెంట్గా మళ్లీ తన తలుపు తడుతోంది. గడిచిన కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా 4 ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో జూన్ 26వ తేదీ నుంచి జూలై 16వ తేదీ మధ్య కాలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కేవలం ఈ 20 రోజుల్లోనే రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే నమోదైన 12 కేసుల్లో 4 బాధితులు మరణించారని ఆరోగ్య శాఖ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. ప్రస్తుతం మిగిలిన బాధితుల్లో 3 హోమ్ ఐసోలేషన్లో ఉండగా ఇతరులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా 4 చనిపోయారు అనగానే మనకు కేవలం ఒక నంబర్ లాగే అనిపించవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 2020, 2021 నాటి ఆ చీకటి రోజులు ఇంకా మన కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆక్సిజన్ అందక ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడిన మన వాళ్ళు, హాస్పిటల్ బెడ్ దొరక అంబులెన్స్లోనే కన్ను మూసిన బంధువులు, కన్నవారిని కట్టుకున్న వారిని ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా నోచుకొని ఆ దుర్భరమైన రోజులను మనం అంత తేలిగ్గా మర్చిపోగలమా? లాక్డౌన్ల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డ కుటుంబాలు, కన్నీళ్లతో 100 కిలోమీటర్లు నడిచిన పాదాలు, సమాజం మొత్తం భయంతో వణికిపోయిన క్షణాలు అవి. ఆ మహమ్మారి సృష్టించిన విలయానికి ఎన్నో ఇళ్ళు చీకటయ్యాయి. ఎందరో తల్లుల కడుపు కోత మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఆ రాకాసి కోరలు చాస్తుంది అనగానే ఆ భయంకరమైన జ్ఞాపకాలు గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మనం ఆ రోజు పడ్డ కష్టాలు, అనుభవించిన నరకం మళ్ళీ పునరావృతం కాకూడదంటే ఇప్పుడు మనం నిర్లక్ష్యాన్ని వీడాల్సిందే. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆరోగ్య శాఖ ఇప్పటికే రంగంలోకి దిగింది. కరోనా లక్షణాలు ఎవరిలో కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే మన జాగ్రత్తలు మరో ఎత్తు. లక్షణాలపై ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలి. జ్వరం, జలుబు, తీవ్రమైన దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. రద్దీగా ఉండే ప్రదేశాలు, బస్టాండ్లు, మార్కెట్లకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. అలాగే పరిశుభ్రత కూడా చాలా కీలకం. చేతులను క్రమం తప్పకుండా శానిటైజ్ చేసుకోవడం లేదా సబ్బుతో కడుక్కోవడం వంటి మళ్ళీ అలవాట్లను రిపీట్ చేయండి. సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇల్లు, కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉండే వృద్ధులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వచ్చింది అనగానే భయపడటం, భయాందోళన సృష్టించడం కాదు, బాధ్యతగా ఉండడం మన కర్తవ్యం. అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. నాటి చేదు జ్ఞాపకాలను గుర్తించుకొని నేడు మనల్ని మనం కాపాడుకుందాం. అధికారుల సూచనలను పాటిద్దాం. కరోనా మహమ్మారిని మొదట్లోనే తుంచేద్దాం.